మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. శిల్ప గారు is back with us today. వేయకూడనివి బయట వేసేస్తున్నాం మన కామన్ లైఫ్ లో. స్ట్రాంగ్ కెమికల్స్ వేసి ఇల్లంతా తూడడం, స్టెయిన్ రిమూవర్ కోసం యాసిడ్స్ టైప్ వేస్తారు. ద ఫైన్ మెంబ్రెయిన్స్ ఉంటాయి మన బ్రీదింగ్ పైప్స్ లో. ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ ఎంత స్ట్రాంగ్ అంటే రోజు పేపర్ కప్ లో టీ తాగడం, రోజు బయట ఫుడ్ ప్లాస్టిక్ లో తినడం, రోజు ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగడం, ఈ హ్యాబిట్స్ మానకపోతే 10-12 years లో కంపల్సరీ మనం తినే ఫుడ్ లో ఉందా అని చాలా మంది గ్రహించట్లేదు. మనందరి బాడీస్ లో ఒక క్రెడిట్ కార్డ్ చేసేంత ప్లాస్టిక్ ఉందంట ఆల్రెడీ. మదర్స్ బ్రెస్ట్ మిల్క్ లో కూడా ప్లాస్టిక్ కవర్స్ బదులు ఈ మధ్య గెటింగ్ ఇట్లా క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి. వాష్ కూడా చేసుకోవచ్చు. చెత్తకేం చేయొచ్చు? చాలా మంది చూసి కంపోస్టబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ చేస్తారు. ఇప్పుడు మా గార్బేజ్ బ్యాగ్స్ అంతా అదే. ఆ కంపోస్టబుల్ లో కూడా నేను 2-3 కంపెనీస్ తెప్పించి దాని భూమిలో పాతి పెట్టి ఏది డీకంపోజ్ అయిందో చూసి దాన్ని ఆర్డర్ చేశాను. మేడం బిర్యానీలో వేసే ఆకు, లవంగాలు, వేపాకు, నెయ్యి, ధూప్ స్టిక్, కర్పూరం ఇవన్నీ వేసేసి ఏం చేయాలి? జస్ట్ అంటించేయండి. పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పేస్తే వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది. ఆలోచనలు డీక్లటరింగ్. ఫస్ట్ థింగ్ ఐ సే స్మైల్ ఎట్ పీపుల్. చూడండి, మీరు చెప్తే నమ్మరు స్వప్న గారు. కాటన్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? హ్యాండ్లూమ్, పవర్ లూమ్, అందులో జూట్ కాటన్. కాటన్ మిల్లుదైనా సరే, బట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవడం ఇంపార్టెంట్. జీన్స్ కూడా ఒక్కటి కొనుక్కుంటే అది జీన్స్ ఆల్సో ప్రిటీ మచ్ కాటనే. సో జీన్స్ పైన మీరు కాటన్ షర్ట్స్, టాప్స్, ట్యూనిక్స్ వేసుకొని యూ కెన్ మేక్ దట్ యువర్ వార్డ్రోబ్. సింపుల్ ఆల్సో. కొన్నిసార్లు ఏ డ్రెస్ వేసుకున్నా మనకి మన గురించి హ్యాపీగా ఉండదు. 22 years నుండి నేను సైజ్ మారలేదు. సో నా సైజెస్ ఉన్న నా అసిస్టెంట్స్, ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్ లిస్ట్ రాసేసుకొని అందరికి పంపించేశారు. అక్క ఉన్నా కూడా మీ సైజులో లేకపోతే ఇబ్బంది. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ సుమన్ టీవీలో. జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం మనం అందరికీ సుపరిచిత ఆంట్రప్రెన్యూర్, ఫిట్నెస్ ఐకాన్, మోడల్, ఇంకా బ్యూటీ ప్యాజెంట్ విన్నర్ శిల్పారెడ్డి గారి ఇంటర్వ్యూ పబ్లిష్ చేశాం. గుర్తుంది కదా? పిచ్చ రెస్పాన్స్ వచ్చింది, మామూలుగా కాదు. ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. వ్యూవర్షిప్ వాజ్ అమేజింగ్. అండ్ వారికి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ కంటే చాలా బాగుందని. సో ఒక విషయం అర్థమైంది, అందరికీ ఏదో ఒక చిన్న టిప్ కానీ, ఒక సెల్ఫ్ హెల్ప్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నారని చెప్పి. సో మళ్ళీ నేను శిల్ప గారిని రిక్వెస్ట్ చేశాను. ఆన్ పాపులర్ డిమాండ్ శిల్ప గారు ఇస్ బ్యాక్ విత్ అస్ టుడే. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. మై ప్లెజర్, మై ఆనర్ స్వప్న గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్ అండి. అంటే ఇంత రెస్పాన్స్ ఎందుకు వచ్చిందని నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, పీపుల్ ఆర్ హంగ్రీ ఫర్ సింపుల్ డూయబుల్ ఇన్ఫర్మేషన్, సంథింగ్ టు టేక్ బ్యాక్ అండ్ ఇంప్లిమెంట్. వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి చిన్న విషయాలైనా దే వాంట్, దే హంగ్రీ. చెప్పే రకంగా చెప్పి సింప్లిసిటీతో చెప్తే కనుక ఐ థింక్ వీ కెన్ రీచ్ అ లాట్ మోర్ పీపుల్. అబ్సల్యూట్లీ. వందల వేల కామెంట్స్, లైక్స్, రెస్పాన్సెస్ మధ్య ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి, డీక్లటరింగ్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే మామూలుగా మనకి ట్రెడిషనల్ గా చిన్నప్పుడు భోగి మంటలు వేస్తే భోగి పండక్కి ఆల్మోస్ట్ అక్కర్లేనివి, వద్దనుకున్నవన్నీ కూడా మంటల్లో మొత్తం ధ్వంసం చేసేసి న్యూ బిగినింగ్స్ కి మనం అంకురార్పణ అని అనుకునేవాళ్ళం. అలాగా సింబాలిక్ గా మన కల్చరల్లీ చాలా ఉన్నాయి. మన లైఫ్ లో ఉన్న అక్కర్లేనివన్నీ, అనవసరమైనవన్నీ, మైండ్, బాడీ, అట్ ద సేమ్ టైం మన వార్డ్రోబ్, మన సరౌండింగ్స్, మన చీరల అల్మారా, బట్టల అల్మారా అన్నీ కూడా ఎలా మనం డీక్లటర్ చేసుకోవచ్చు అనే ఒక టాపిక్. ఐ థాట్ మీరు విల్ బి పర్ఫెక్ట్ ఫర్ దిస్. దట్ విల్ బి గ్రేట్ బికాజ్ ఈ మధ్య కాలంలో చూస్తే మన ఇల్లు వేర్ హౌసెస్ లాగా తయారైపోయాయి. ఏ చిన్న యాడ్ వచ్చినా ఇది కూడా అవసరమే, మనకి అది కూడా అవసరమే అని అనిపిస్తుంది. కొంటాం కానీ దాన్ని వాడము. అండ్ అలాంటి నీడ్ క్రియేట్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్స్ త్రూ. అవును. సో ఆ టైంకి వాడాలి అనిపిస్తుంది. కానీ మళ్ళీ లైఫ్లో చూస్తే కనుక ఒక వస్తువు కొన్నా కొద్దీ దాని వెనుక పని, దట్ ఈస్ సంథింగ్ దే డోంట్ రియలైజ్. ఒక వస్తువు కొన్నప్పుడు దాని క్లీనింగ్, దాని స్టోరేజ్, దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ తీయడం, ద మోర్ యూ యాడ్, ద మోర్ టైమ్ యూఆర్ వేస్టింగ్, ద మోర్ స్ట్రెస్ యూఆర్ గ్యాదరింగ్. కరెక్ట్, 100% కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు సస్టైనబుల్ లివింగ్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. యూ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఇట్ కదా. రైట్, అబ్సల్యూట్లీ. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాట్ ఇస్ సస్టైనబుల్ లివింగ్ అంటే, సస్టైన్ కార్ట్ మీరు స్టార్ట్ చేశారు అప్పుడు, వాట్ ఇస్ సస్టైనబుల్ లివింగ్? సస్టైనబిలిటీ అంటే ఏదైతే మనం ఎక్కువ మార్పులు చేయకుండా తరతరాలు నిలిచిపోతుందో అది సస్టైనబిలిటీ. అంతే. సో అది
ఇంకా మనకి ఇంకా మార్చే అవసరం లేదు. సో సస్టైనబుల్ లివింగ్ అంటే ఎక్కువగా మార్చకుండా సింపుల్గా లైఫ్ అది కొనసాగుతుంది విదౌట్ యాడింగ్ న్యూ థింగ్స్. సింపుల్ సొల్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హౌ డు ఐ సే, లైక్ జలుబు వచ్చినప్పుడు జింజర్, హనీ, మిరియాలు ఇవన్నీ తాగమని, ఇట్స్ అ కామన్ సెన్స్. దానికి నౌ వీ హ్యావ్ కోల్డ్ యాక్ట్, లైక్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ కోల్డ్ కి. సింపుల్ ఆవిరి తీసుకోవడం, దాంట్లో జిందా తెలుసుమాతో ఏదో వేసుకోవడం, ఆవిరి పట్టుకోవడం వాజ్ వెరీ కామన్ థింగ్. సో అట్లాంటి సంథింగ్ వెరీ సింపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ మోర్ అండ్ మోర్. సో సస్టైనబిలిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ఆర్ కిచెన్స్. మనం తినే మన ఇంగ్రీడియంట్స్ నుండి శుభ్రంగా ఉంచుకుంటున్నాం మన ఇల్లుని, వాటికి వాడే క్లీనర్స్ కానివ్వండి, ఆర్ ద క్లోత్స్ దట్ యుర్ వేరింగ్, రైట్, ద మేకప్ యూర్ అప్లయింగ్, ద హెయిర్ ప్రోడక్ట్స్ అయినా ఏదైనా కూడా మనకి హాని కలగకుండా ఎన్ని ఏళ్ళు వాడినా ఏ మార్పు రాకుండా ఉండే లైఫ్ స్టైల్ని సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటారు. సో మీరు 100% పాటించగలిగారా శిల్ప గారు? అంటే వేర్ డిడ్ యూ స్టార్ట్ యాక్చువల్లీ? 100% ఈ జనరేషన్లో ఐ థింక్ వీ రియలీ కాంట్ డూ బికాస్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హ్యావ్ ఓవర్ పవర్డ్ అస్. కరెక్ట్. ఆ టైమ్ ఆల్సో ఇస్ అ బిగ్ ఫ్యాక్టర్ స్వప్న గారు. సో కొన్ని కంఫర్ట్స్, కన్వీనియన్స్, టైం సేవ్ చేయడానికి మనం డెఫినెట్లీ వీ విల్ గో టువర్డ్స్ ఫ్యూ థింగ్స్ దట్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ మదర్స్ డింట్ హ్యావ్. సో అట్లీస్ట్ వీలైనంత అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ చేంజెస్. అంటే ఎవరైనా సరే నేను సస్టైనబుల్ లివింగ్, నేను నేచర్తో కలిసి బ్రతకాలి, ఈ విధంగా న్యాచురల్గా ఉండాలి అంటే ఎక్కడ మొదలు పెట్టచ్చు మనం? యాక్చువల్లీ కిచెన్లో ఫస్ట్ థింగ్ ఐ నోటీస్ రీసెంట్లీ, వెజిటబుల్స్ కడగడానికి కూడా ఒక పౌడర్ అమ్ముతున్నారు. దాని బదులు జస్ట్ కల్లుప్పు, దాంట్లో కొంచెం వెనిగర్ అన్న లేకపోతే బేకింగ్ సోడా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఉన్న వాటినే వేసి నానేస్తే కనుక ఆల్ ద పెస్టిసైడ్స్, కెమికల్స్ అవన్నీ ఒక 10 minutes నానేస్తే కనుక దిల్ గో అవే. దానికి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ కొని దాంట్లో మళ్ళీ ఇంకేం కెమికల్స్ ఇస్తున్నారో తెలియదు మనకి. సో అట్లాంటి సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి. జస్ట్ సింపుల్ థింగ్స్, వాషింగ్ వెజిటబుల్స్, కత్తిపీట ఉండేది, బట్ నౌ వీ హ్యావ్ plastic cutting boards, and every time you cut on the plastic cutting board, little bit of plastic is getting scraped. స్క్రేప్ అవుతా ఉంటుంది, అది ఫుడ్ లో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ మనం వుడెన్ కటింగ్ బోర్డ్స్ అనుకుంటామా, అది వాష్ చేసిన తర్వాత సరిగ్గా ఆరకపోతే దాంట్లో బ్యాక్టీరియా అవన్నీ అంటే వుడ్ అంటే పోరస్ గా ఉంటుంది కదా, అది వాష్ చేసి ఎండలో పెట్టి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ అగైన్. అవును. కానీ ఇఫ్ యూ డోంట్ డూ దట్, వుడ్ హోల్డ్స్ వాటర్ అండ్ దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా బ్రీడ్ అయ్యి దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్. ఓ మై గాడ్, ఇవి అసలు గ్రహించరు ఎవరు. ఇది చిన్నవి, బట్ మన కత్తిపీట వాజ్ ద పర్ఫెక్ట్ బికాస్ యూ కట్ ఇట్ అండ్ ద బ్లేడ్ ఈస్ ఈజీ టు క్లీన్, అండ్ కింద ఒక బౌల్ ఏదో పెట్టుకునే వాళ్ళం. దట్ వుడ్ హావ్ బీన్ ద పర్ఫెక్ట్ థింగ్. కత్తిపీట వాడడం ఎంత బాగుందో, కత్తిపీట వర్డ్ విని కూడా ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చిన్న జస్ట్ కంటైనర్స్ కూడా జార్స్ లో పెట్టుకోవడం బెటర్ దాన్ ప్లాస్టిక్ డబ్బాస్. అది కూడా ప్లాస్టిక్ మీకు తెలిసిందే, ఎవ్రీ టైమ్ యూ వాష్ కొంచెం ప్లాస్టిక్ లీచ్ అవుతా ఉంటుంది. అంటే ఫుడ్ గ్రేడ్ అందరు అమ్మరు, ఫుడ్ గ్రేడ్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. అది కూడా ఎండలో పెట్టవద్దు బికాస్ సంథింగ్ ఆల్వేస్ మెల్ట్స్ అండ్ లీచెస్. ప్లాస్టిక్ డెఫినెట్లీ లీచెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో అది ఫుడ్ లో కలవడం సింపుల్ గా. అప్పుడు మన దగ్గర అల్యూమినియం డబ్బాలు ఉండేవి, స్టీల్ డబ్బాలు ఉండేవి. అవును. అండ్ ఐ రిమెంబర్ మై మామ్ తో ఫర్ ద లాంగ్, ఈవెన్ టిల్ టుడే, లైక్ ఆల్మోస్ట్ 45 I am, నా చిన్నప్పటి నుండి అదే స్టీల్ డబ్బాస్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఫర్ ఆ పప్పు, బియ్యం, ఉప్పు అండ్ లైక్ ఎండుమిర్చీస్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఆ స్టీల్ డబ్బాలు చూస్తేనే పండగలా ఉండేది, కళ మెరిసిపోతూ. సో సింపుల్ థింగ్ దట్ వాస్ సస్టైనబుల్ బికాస్ ఇప్పటి వరకు మా అమ్మ ఒక్కసారి కూడా చేంజ్ చేయలేదు డబ్బాల్ని. అండ్ దే లాస్ట్, దేర్ ఇస్ నో హార్మ్ అండ్ లైక్ కెమికల్స్, ప్లాస్టిక్ లీచింగ్ అవన్నీ లేదు. కత్తిపీట స్టిల్ మై మదర్ యూజెస్. మన పెద్దవాళ్ళు ఇవన్నీ సెటప్ చేసిన థింగ్స్ ఇన్ ద కిచెన్. కానీ ఇప్పుడు మనం ఆ బుల్లెట్ వచ్చిందని, ఇంకోటి వచ్చిందని, చాపర్ అనేసి వి స్టార్ట్ యూజింగ్ టూ మెనీ థింగ్స్. మనకి ఈ ఇన్స్టాలో అయితే చూస్తే ప్రతిదానికి ఒక పరికరం ఉందండి. అవును. వెల్లుల్లి కట్ చేయడానికి ఒక పరికరం, వెల్లుల్లి దంచి ఇది వరకు తొక్క తీసేసి పోపులో వేసేవారు. ఇప్పుడు గార్లిక్ కటర్, పీలర్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ అనేసి ఒకటి, సాలడ్ కటర్ అని, అసలు రకరకాలు అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరు క్లీన్ చేయాలి. 90% ప్లాస్టిక్. అది ఇంకోటి గమనించండి, 90% ప్లాస్టిక్. ఆ ఏ గ్రేడ్ ప్లాస్టిక్ ఎవరు దాన్ని ఆథెంటిఫికేషన్ చేయట్లేదు. సో ఇట్ హ్యాస్ టు బి సింపుల్ లైఫ్ స్టైల్ని కనుక మనం ఫాలో అయితే ఐ థింక్ మన
కంట్రీలో అది ఉండింది. ఇట్స్ నాట్ దట్ సడన్ గా మనం కొత్త కొత్త దారులు వెతుక్కోవడం కాదు. మన అమ్మమ్మ వాళ్ళు జస్ట్ 2 generations బిఫోరే ఇవన్నీ మనం చేసి ఉన్నాము. అవును. సో జస్ట్ అట్లీస్ట్ అన్ని కాకపోయినా 50% అన్నా వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు అవర్ కిచెన్స్, బికాస్ అక్కడ ఫుడ్ మెయిన్ ఫుడ్ తయారవుతుంది కాబట్టి. అవును. అండ్ దెన్ క్లోత్స్ అండ్ ద రెస్ట్ ఫాలోస్. క్లీనింగ్, యూనో అప్పుడు చిన్నప్పుడు జస్ట్ మై మదర్ ఉప్పేసేది ఫ్లోర్ క్లీనింగ్కి, ఎప్పుడైనా నిమ్మకాయ పిండేది యూనో వాసన వచ్చినప్పుడు, ఆర్ వానాకాలం. అండ్ ఇంకోటి వానాకాలంలో నౌ ఐ డూ ఆ ధూపేస్తారా మీరు? వేపాకు, వేపాకులో కొంచెం నెయ్యి, ఒక బగారా ఆకు, కొన్ని లవంగాలు అండ్ కొంచెం ఒక ధూప్ స్టిక్, నాన్ టాక్సిక్ అని చూసి తీసుకోవాలి. సో మళ్ళీ చెప్తాను, బగారా ఆకు అంటే బిర్యానీలో వేసే ఆకు, బే లీఫ్ ఒకటి మీకు కావాలని ఒక వీడియో పంపుతాను, మీరు యూ కెన్ పోస్ట్ ఇట్. షూర్. బే లీఫ్ ఒకటో లవంగాలు ఒక 4-5, తర్వాత వేపాకు చాలా, అండ్ దాని తర్వాత నెయ్యి, ధూప్ స్టిక్, కర్పూరం. ఆ ధూప్ స్టిక్ ఎందుకు? వాసన కోసం, త్వరగా అంటుకోవడానికి. కర్పూరం కూడా పచ్చి కర్పూరం, నాట్ దట్ కెమికల్ ప్లాస్టిక్. చిన్న ప్లాస్టిక్ నో కాదు. అదే చాలండి, చాలా ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్డ్ కర్పూరం ఏదైతే వస్తుందో అదంతా సింథటిక్. అవును. సో ఇవన్నీ వేసేసి ఏం చేయాలి? జస్ట్ అంటించేయండి. ఆ పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్ టు డూ. అంటే ఆ వేపాకులో గుణం ఏంటంటే ఇట్ గివ్స్ అవుట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వెన్ ఇట్ బర్న్స్. అదే సేమ్ విత్ నెయ్యి కూడా. సో ఇవన్నీ కలిపి మనం ఒకవేళ ధూపం వేసామనుకోండి ఇంట్లో, కొన్ని మన ఇంట్లలో కూడా కొన్ని కార్నర్స్ మనం ఎక్కువగా వాడని కార్నర్స్, డెడ్ స్పేసెస్ అంటాం, అవి ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఎక్కువ వాడము, అక్కడ ఎక్కువ చీపురు వెళ్ళదు. సో ఎనర్జీస్ అనేటివి ఆ కార్నర్స్లో బ్లాక్ అయి ఉండిపోతాయి. నిజంగానే మీరు ఫీల్ అయ్యారా ఇవ్వండి? అంటే బికాజ్ మీరు మెడిటేషన్ చేస్తారు, సరే నేను కొద్ది గొప్ప మెడిటేషన్ నేర్చుకుని చేశాను కాబట్టి కొంతమందికి అర్థం అవుతుంది, బట్ అందరికీ ఇది అప్లికబుల్ అంటే? అబ్సల్యూట్లీ. వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ, వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది. లైక్ స్పెషల్లీ సింపుల్, మనం చల్లనీళ్ళతో స్నానం చేసినప్పుడు ఒకలాంటి యూనో ఎనర్జీ, you become alive. అట్లాగే when all the curtains are open, ఈ డెడ్ స్పేసెస్ ఏదైతే ఉంటాయో మన ఇంట్లో రోజు మనం వాడని స్పేసెస్, అవి వెంటిలేషన్ లేకపోయేసరికి సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ బ్లాక్డ్. ఈ ధూపం వేసినప్పుడు అవంతా క్లెన్స్ అయిపోతాయి. ఒకలాంటి ఇప్పుడు మన ఇల్లు కడుక్కున్నట్టు వాతావరణాన్ని ఇట్స్ లైక్ క్లెన్జర్ అండ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీస్. సో ఏదైనా యూనో లైక్ వర్షం పడ్డప్పుడు ముక్క వాసన ఉన్న ప్లేసెస్ అయినా, ఎక్కడైనా బ్యాక్టీరియా బ్రీడ్ అవుతున్న ప్లేసెస్ అయినా, యూనో ఇట్లా చిన్న చిన్న క్రిములు ఉన్న కార్నర్స్, అవన్నీ దే జస్ట్ బికమ్ సో ప్యూరిఫైడ్. అండ్ మస్కిటోస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్, ఇది బెస్ట్ టిప్ చెప్పారు మీరు. ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ మస్కిటో రిపెల్లెంట్. రైనీ సీజన్ గెస్ట్లు మనకి అండ్ అది కూడా without any chemicals and which is beneficial. సో పొద్దున సాయంత్రం ఒక పూట రోజుకి? No, once in 2 days వేస్తే సరిపోతుంది. 2 days బాగా దాన్ని కానీ బాగా తిప్పాలి. ఆ పొగ వచ్చేసరికి తిప్పి, అండ్ ఇట్ జస్ట్ సిట్స్ ఇన్ ద హౌస్ అండ్ ఇట్ జస్ట్ గివ్స్ యూ దట్ వెరీ డిఫరెంట్ ఎనర్జీ. ఏదో పూజారంలో కూర్చున్నాడు అనిపిస్తుంది, ఇల్లంతా పూజారం లాగా ఫీలింగ్ వస్తుంది, కళ వస్తుంది, డెఫినెట్ గా కళకళలాడుతుంది ఇల్లు. సో ఇది వీటితో పాటు అఫ్ కోర్స్ అంటే మీరు వాడని పరికరాల గురించి మాట్లాడాం, హౌ వి అక్యూములేట్ థింగ్స్. సో వీటిలో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ షోకేస్ పీసులు అండి. మీకు అర్థమైంది కదా? షోకేస్ లో పెట్టేవి చాలా పెట్టుకుంటాం మనం అందం కోసం. అది తెచ్చిన 2 రోజుల వరకు బాగుంటుంది, ఆ తర్వాత చూస్తే మెల్లిగా దుమ్ము చేరడం మొదలవుతుంది. దాన్ని తుడవాలంటే అది అందరికి ఓపిక ఉండదు, టైం ఉండదు. సో డీక్లటర్, వీఆర్ టాకింగ్ అబౌట్ డీక్లటర్ కాబట్టి చెప్తున్నాను. ఎంత తక్కువ యూనో వస్తువులు మన ఇంట్లో ఉంటే మెంటలీ అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు మీరు. ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్క రోజు ఈ టాప్కి ప్యాంట్ వేసుకోవాలి, ఈ స్కర్ట్కి యూనో ఇది పెట్టుకోవాలని త్వరగా వచ్చేస్తుంది. సమ్ డేస్ యు ఆర్ అలర్ట్, సమ్ డేస్ ఎంత ఆలోచించినా ఇది దీనికి బాగాలేదు, ఇది ఇద్దాం. సో దిస్ మైండ్ ఈస్ గెటింగ్ క్లటర్డ్. ఎందుకు అలాగా? కరెక్ట్, అది నాకు కూడా చాలా అవుతుంది. ఎవ్రీడే ఎనర్జీస్ మనది వేరు, అండ్ క్రియేటివిటీ ఒక రోజు వేరేలాగా ఉంటుంది మనకి. అన్ని రోజులు ఒక్క రకంగా అందరు ఉండలేరు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ ఒకటేలాగా ఎవ్రీ డే మనం ప్రెజెంట్ చేసుకోవాలి మనని మనం అనేసరికి ఆ స్ట్రెస్ విల్ యాడ్ అప్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. అంటే ఇది అన్నెసెసరీ మైండ్ని బిజీ పెట్టుకోవడం. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ యూనో లైక్ సక్సెస్ఫుల్ పీపుల్, ఒక లైన్ ఉంది, సక్సెస్ఫుల్ పీపుల్కి అన్నీ చేయడానికి అంత టైం ఉంటుంది. అంటే ఎందుకు సక్సెస్ఫుల్ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు దే నాట్ బిజీ హియర్,
మనం చేసేదానికంటే ఇక్కడ బిజీ ఉండేసరికి మనకి చాలా బిజీ ఉన్నాం అనిపిస్తుంది. అవును. బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. చాలా మందికి వచ్చేదే ప్రాబ్లం అక్కడ. సో ఇది డీక్లటర్ చేసుకోవాలి ఫస్ట్. ఇది డీక్లటర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ ఈజీ టు డూ. మీరు అన్నది చాలా కరెక్ట్. దట్ ఏది వేసుకోవాలో చాలా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది చాలా మంది. చాలా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద CEOs, ద $multi-billion ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద CEOs, దే హ్యావ్ వన్ యూనిఫామ్, రోజు వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ఆర్ వాట్ ఎవర్, లైక్ దే హ్యావ్ సమ్ సెట్ యూనిఫామ్ లాగా. బికాస్ దేర్ టైమ్ ఇస్ సో వాల్యుబుల్. వాళ్ళు ఒక్క నిమిషం కూడా వాళ్ళ ఎనర్జీని ఏ డ్రెస్ వేసుకోవాలి, దేనికి ఏ బెల్ట్ పెట్టుకోవాలి, దానికి ఏ సాక్స్ వేసుకోవాలి, దానికి ఏ షూస్ వేసుకోవాలి, దానికి వేస్ట్ చేయడానికి వాళ్ళు దే డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైం. అంటే జస్ట్ ఇమాజిన్, దట్ ఈస్ సో ప్రెషస్. బ్రెయిన్ ఎనర్జీ అనేది చాలా ప్రెషస్. అండ్ యూ వోంట్ బిలీవ్ స్వప్న గారు, 1/3 ఆఫ్ ద ఫుడ్ వి ఈట్ ఈజ్ యూజ్డ్ బై ద బ్రెయిన్. ఓహో. బ్రెయిన్లే చాలా మనం తిన్న ఫుడ్ ఎక్కువ వాడేసుకుంటుంది. దాన్ని ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంచితే అంత యాక్టివ్గా ఉంటాం మనం. అంటే పిచ్చి పిచ్చి వాటికి వాడకుండా ఏదైతే మీనింగ్ఫుల్ వాల్యుబుల్ వాటికి వాడాలి తప్ప డ్రెస్ ఏం వేసుకోవాలి, ఈరోజు చెప్పులు ఏం వేసుకోవాలి, దీనికి అది మ్యాచింగ్ అవుతుందా, దాంట్లోనే సగం ఎనర్జీస్ గాన్. కానీ చాలా సార్లు ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్నిసార్లు ఏ డ్రెస్ వేసుకున్నా మనకి మన గురించి హ్యాపీగా ఉండదు. యు డోంట్ ఫీల్ గుడ్. వాట్ ఇస్ దట్ హ్యాపెన్? ఎందుకు అవుతుంది అలా? ఒక్కొక్క రోజు మన ఎమోషన్ మారుతా ఉంటుంది. ఒక రోజు చాలా నచ్చిన అవుట్ఫిట్ ఇంకో రోజు అస్సలు దాని వైపు కూడా చూడబుద్ది కాదు. అవును, చాలా కరెక్ట్. అది ఐ థింక్ విమెన్ మోర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడు what I did with my wardrobe, మీరు ఏం చేస్తారు చెప్పండి. కరెక్ట్. 22 years నుండి నేను సైజ్ మారలేదు. అది కొంతమందికి ఉండే అదృష్టం. అంటే చెప్తున్నాను, అంటే నా వార్డ్రోబ్ చూడండి, లైక్ అప్పుడు కొన్న అవుట్ఫిట్ నుండి ఇప్పుడు కొన్న అవుట్ఫిట్లో ఏది పడేయాలో మీకు అన్ని పడుతున్నాయి. సో హౌ డిడ్ ఐ డీక్లటర్ అంటే అన్నీ పెట్టుకుంటాను నేను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్షన్, ఒకరోజు ప్యాంట్ సెక్షన్, ఒకరోజు సల్వార్ కమీజ్ సెక్షన్, ఒకరోజు సారీ సెక్షన్, ఒక రోజు కాక్టైల్ డ్రెస్ సెక్షన్, అన్నీ బయట పెట్టుకొని చూశాను. అండ్ ఆ కలర్ మళ్ళీ వేసుకుంటానా, అలాంటి నేను ఎక్కువ కొన్నానా, నా ఏజ్కి నా ఎమోషన్, అంటే ఎమోషనల్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఎమోషన్ మారుతుంది. ఇప్పుడు ఆ స్టైల్ వేసుకుంటాను. ఒక్కసారి ట్రూగా ఆలోచించేసి ఐ డిస్కార్డెడ్ హాఫ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పట్టినా సరే, పట్టింది కదా ఉంచేసుకుందామంటే ఇంకా ఇట్ విల్ బికమ్ టూ బిగ్ మెస్. సో నా సైజెస్ ఉన్న నా అసిస్టెంట్స్, మా ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ డాటర్స్, యంగ్ టీనేజర్స్ నౌ, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్, వాళ్ళందరు నా సైజెస్లో ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ రాసేసుకొని అందరికి పంపించేశారు. అక్క ఉన్నా కూడా మీ సైజులో లేకపోతే ఇబ్బంది. అదే అంటే నీ సైజ్ ఉంటే బాగుండునే, ఇద్దరం ఇక్కడ షేర్ ద క్లోత్స్. అంతే కదా. అదే. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు క్లటర్. మన ఏజ్, మన మైండ్ సెట్, ఇప్పుడు మనం వేసుకుంటామా అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకొని, ఒకవేళ డౌట్ ఉంటే ఒక బాక్స్ పెట్టుకోండి. 2 months తర్వాత రీవిజిట్ దట్ బాక్స్ అండ్ సీ ఇఫ్ యూ స్టిల్ డోంట్ లైక్ ఇట్, తీసేయండి. మేబీ అనుకుంటే పెట్టుకోండి. కరెక్ట్. అంటే కొన్ని పడేయలేం కదా, కానీ ఇచ్చినా కూడా అట్లీస్ట్ ఫైండ్ ద రైట్ఫుల్ పీపుల్ టు గివ్ ఇట్ టు. అంటే బేసికలీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనం తీసి దాన్ని లెక్క లేకుండా పడేయట్లేదు, వేరే వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో దట్ మన నుంచి అది ఇంకో చోటుకి వెళ్ళి అది యూస్ఫుల్ గా అవుతుంది. యూస్లెస్ గా ఇక్కడ ఉన్నది అక్కడ యూస్ఫుల్ అవుతుంది. అది దట్స్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడే మనకి యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అబ్సల్యూట్లీ. వెరీ సో డీక్లటరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు ఇది అంటే, బికాస్ చాలా మందికి ఇది చాలా విజ్డమ్ ఉంది మీరు చెప్పిన దానిలో. మీరు డ్రెస్సెస్, అవుట్ఫిట్స్, కాక్టైల్ డ్రెస్సెస్ గురించి చెప్పారు. చాలా మందికి అది చీరలు, సల్వార్ కమీజులు, బ్లౌజులు, నైటీలు, చినిగిపోయి కూడా నైటీలు చాలా మంది దే కాంట్ పార్ట్ విత్ ఇట్ బికాస్ ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది. బట్ ద పాయింట్ ఇస్ దట్ ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి స్పేస్ ఓపెన్ అప్ అవుతున్నాయి, ఎనర్జీ ఓపెన్ అప్ అండ్ మెంటలీ యూ వోంట్ బిలీవ్ ఎవ్రీ టైమ్. అంటే ఎప్పుడు మీరు ఏదైతే కొన్ని సామాన్ తీసేస్తారు, ఈవెన్ బుక్స్ అండి, నేను బుక్స్ కూడా చాలా చదువుతాను. 22 years నుండి బుక్స్ చదివి అన్ని కలెక్ట్ అవుతా ఉన్నాయి. సో అది కూడా నేను ఒక అనాథాశ్రమం ఫోన్ చేసి వాళ్ళ ఏజ్ గ్రూప్ అడిగాను, ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల వరకు పిల్లలు మీ దాంట్లో ఉంటారని. సో దే సెడ్, సో వాళ్ళకి చదవాల్సినవి మాత్రమే పికౌట్ చేసి పంపడం జరిగింది. అండ్ మా బాబు కూడా ఇప్పుడు పెరిగిపోయాడు. సో చిన్నప్పుడు బుక్స్ అన్ని మళ్ళీ ఇంకొక స్కూల్కి పంపడము, దాంతోనే మీ ఓపెన్ అప్ అవుతుంది స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, నెక్స్ట్ టైం కొన్నప్పుడు ఇదంతా ఈ ఎక్సర్సైజ్ ఆలోచించి తక్కువ కొనడం స్టార్ట్ చేస్తాం. అంటే కరెక్ట్, ఒక డిసిప్లిన్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ పాయింట్ మీరు మాట్లాడిన పాయింట్. చాలా మంది సూట్ కేసులు స్టాక్ అప్ చేసేసి పైన ఇప్పుడు చెప్తే వినరు. రెంటల్ స్పేసెస్ దొరుకుతున్నాయి.
అంటే మన ఇంట్లో బట్టలు సరిపోకపోతే మనకి బయట చిన్న గోడౌన్ లాగా రెంట్ తీసుకొని మన బట్టలు అక్కడ పెట్టుకోవచ్చు అంట. బాబోయ్, అదొక బిజినెస్ ఇప్పుడు, రెంటల్ స్పేసెస్ ఫర్ యువర్ వార్డ్రోబ్. అది విన్నప్పుడు ఐ వాజ్ వెరీ, ఎన్ని జతల బట్టలు ఉండాలని మీ అభిప్రాయం? అంటే దానికి ఏమైనా లెక్క ఉంటుందా? కౌంట్ ఏమైనా పెట్టుకున్నారా? 100 pairs ఓకే అంటే వార్డ్రోబ్ స్పేస్ ఉంటుంది. మీ ఇంట్లో వార్డ్రోబ్ స్పేస్ ఇరుక్కు అయిపోగానే ఒక 2 తీసేయడం యూ షుడ్ నో, బికాజ్ మనకి ఇల్లు అంతే. కానీ డోంట్ గో అండ్ స్పెండ్ మనీ అండ్ రెంట్ అనదర్ ప్లేస్ టు పుట్ యువర్ క్లోత్స్. నాకు అఫ్ కోర్స్ నేను కళకళలాడడం, పండగలకి బట్టలు కొనుక్కోవడం, ఈ సెంటిమెంట్స్ని ఎక్కడా కాదనట్లేదు. కానీ చాలా మంది లక్షలు, వేలు, లక్షలు కుమ్మరించి ఒకేషన్స్కి బట్టలు కొంటారు. ఒక్కసారి 2 సార్లు వాడతారు అది. ఆ తర్వాత అది తీసి ఇంకా దాన్ని అది ఏంటి చెదపురుగులు వచ్చి కొట్టేయకుండా దాన్ని సేఫ్గా ఉంచడానికి బోల్డ్ అంత ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తాను దానిలో. ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే రీపర్పసింగ్, రీయూజింగ్, రీడిజైనింగ్ అనేది స్టార్ట్ అయింది. అవును. అండ్ ఆల్సో రెంటింగ్, దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్, బికాజ్ ఇప్పుడు కూడా చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు. అండ్ ఒకసారి వేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వెబ్సైట్స్లో దే గివింగ్ అవే దే క్లోత్స్. సో ఇట్లా అకేషన్ అప్పుడు రెంటింగ్ ఇట్, రెంట్కి తీసుకొని ఆ పర్పస్కి వేసుకొని వాట్ ఎవర్ పేమెంట్. ఏదో దసరా డాండియా ఉంటుంది మీరు చెప్పినట్టు, గాగ్రా చోరీలు అందరికీ ఉండవు. ఆ డాండియా కోసం వెళ్ళి మినిమం 5-6 వేలు వేసి ఖర్చు పెట్టి కొనేసుకుంటారు. అవును. ఆ తర్వాత మళ్ళీ వేసుకోరు. అవును. సో దాన్ని దట్స్ వాట్ రీపర్పసింగ్ కూడా. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు గాగ్రా తీసుకుంటే ఆ బ్లౌజ్ని మళ్ళీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సారీ. ఈ లెహంగాకి ఇంకో దుపట్టా వేసి యూ కెన్ యూజ్ ఇట్ ఎస్ ఎ లెహంగా ఓని, ఆర్ లెహంగాని కూడా బాడీ అటాచ్ చేసి అనార్కలి చేయించుకుంటున్నారు. సో ఇట్ ఈస్ స్లోలీ ఓపెనింగ్ అప్ ఇట్లాంటి ఐడియాస్. అండ్ మన ఓల్డ్ సారీస్ని కూడా ఇప్పుడు ద మెనీ వెబ్సైట్స్ మన పాత సారీస్ ఏమైనా స్టెయిన్స్ పడ్డ సారీస్ ఉన్నా కూడా వీ కెన్ టేక్ ఇట్ అండ్ దే విల్ డిజైన్ యువర్ నైస్ అవుట్ఫిట్ దట్ యూ కెన్ హ్యావ్. అంటే మళ్ళీ వేసుకోవడానికి కూడా దే మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. సో ఇట్స్ అ బ్రైట్ టైమ్ వేర్ రీపర్పసింగ్, రీయూజింగ్, రీడిజైనింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ. బ్యూటిఫుల్. ఈ పాయింట్స్ అన్నీ ఐ థింక్ చాలా యూస్ఫుల్ ఆలోచింపచేయడానికి. సో కిచెన్ అయిపోయింది, మన వార్డ్రోబ్ అయిపోయింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి వస్తున్నాను నేను పార్ట్కి, ఏంటంటే ఆలోచనల డీక్లటరింగ్. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఇవన్నీ చేసేది దానికోసమే. అదే ఫస్ట్ థింగ్ ఐ సే స్మైల్. స్మైల్ ఎట్ పీపుల్. చూడండి, మీరు చెప్తే నమ్మరు స్వప్న గారు, ఎవరైనా ఎలివేటర్లో కనపడితే జస్ట్ వాళ్ళ కళ్ళు పెట్టి మంచి నమ్రత, ఐ మీన్ లైక్ సింపుల్ స్మైల్. అంటే వాళ్ళు ఇంకా ఏదో అనుకోకుండా, అది మెయిన్ నేను అనబోతున్నాను, మీరు ఏదో అనుకోకుండా లైక్ నైస్ ఫ్రెండ్లీ స్మైల్. ఓకే, లెట్స్ పుట్ ఇట్ దిస్ వే, ఫ్రెండ్లీ స్మైల్. ఏదైనా లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు, ఫ్లైట్లోనన్నా, చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అయినా, ఆ సెక్యూరిటీ అమ్మాయితో కూడా నేను జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి, మీ రోజు ఎట్లా ఉంది, మీరు ఎప్పుడు వచ్చారు జాబ్కి, అట్లా కొంచెం చిన్న కాన్వర్సేషన్స్ చేసి స్మైల్ ఇస్తే మీరు చూడండి మీ ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది. స్మైల్తోని యూ కాంట్ స్మైల్ లైక్ దట్, యూ హ్యావ్ టు లైక్ స్మైల్. And there's a certain emotion which comes out of smile. Smile start చేయండి. This is a simple thing that everybody can practice. Smile at new people, strangers, have a small conversation. కానీ అదొక పనిలా కాకుండా ఇంటెన్షన్ కూడా అలా ఉండాలి. కానీ మీరు సెలబ్రిటీ కదా శిల్ప గారు, సో మీరు బయటకి సెలబ్రిటీ కాదు నేను. మీరు అంటారు సీరియస్ అంటే కాదు, అంటే యూర్ వెల్ కనెక్టెడ్, మీరు పబ్లిక్ లో యూర్ నోటెడ్, చాలా మందికి మీరు పరిచయం. అందరికీ స్మైల్ చేసుకుంటూ వెళ్తే అందరూ అంటే విల్ దే నాట్ థింక్ ఓ ఈవిడే ఎందుకు స్మైల్ చేస్తారు ఇలాగని? అంటే ఇట్స్ అ ఫ్రెండ్లీ స్మైల్. అంటే ఆ ఇంటెన్షన్ షుడ్ బి అథెంటిక్. మళ్ళీ కరెక్ట్. ఏదో నవ్వాలని నవ్వడం, శిల్ప గారు చెప్పారు ఇంటర్వ్యూలో లెట్స్ స్టార్ట్ స్మైలింగ్ అనకుండా, నిజంగా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, అడిగినప్పుడు, ఏదన్నా మీరు ఎప్పుడు వస్తారు, మీ షిఫ్ట్ ఎప్పుడు అని అడుగుతాను ఎప్పుడైనా. మార్నింగ్ వచ్చేసినాం మేడం అంటే, అంత పొద్దున్న ఎక్కడి నుంచి వస్తారు, చిన్న కొంచెం కన్సర్న్గా అడిగితే యూ బ్రైటనింగ్ అప్ దేర్ డే. అండ్ రెస్పాన్స్ వల్ల మీకు కూడా ఒకలాంటి జాయ్ వస్తుంది. అది సింపుల్ థింగ్. అది మన మైండ్లో ఎక్కడో, మనం నడిచేటప్పుడైనా మాట్లాడేటప్పుడు వీఆర్ ఆల్వేస్ బిజీ ఇన్ ద మైండ్. బయట వీఆర్ నాట్ అబ్జర్వింగ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, లేకపోతే ఫోన్. సో వన్స్ యూ కమ్ అవుట్ అండ్ చిన్న సింపుల్ థింగ్స్ కనుక చేస్తే కనుక మైండ్ క్లటర్ ఇస్ గాన్. అండ్ యూ నాట్ బిజీ ఇన్ ద మైండ్, బట్ యూ స్టార్ట్ టు లివ్, లైక్ యూ ట్రూలీ లివ్ ఇన్ ద వరల్డ్. లేకపోతే యూ లివింగ్ ఇన్ యువర్ మైండ్. అంతే కదా. ఆ లివింగ్ ఇన్ యువర్ మైండ్ తోనే క్లటరింగ్ చాలా, యు గ్యాదర్. సో ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ అ సింపుల్ స్మైల్. దెన్ హెడ్ మసాజెస్ వర్క్ వండర్స్. వెన్ యూఆర్ స్ట్రెస్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, జస్ట్ ఆయిల్ మసాజ్, హెడ్ మసాజ్ ఆల్సో క్లియర్స్ యువర్ మైండ్ సో బ్యూటిఫుల్లీ. చిన్నప్పుడు అండి అభ్యంగన స్నానం అని చెప్పి తలకి తలంటి
అట్లా తల కొడతారు మీద కదా కొడతారు. బా మా అమ్మమ్మ కొట్టేది దాంతోనే మొత్తం ఎవ్రీథింగ్ క్లటర్ ఫ్రీ మైండ్. అవును, ఇప్పుడు అన్నీ పోయాయి కదా, అసలు అలవాట్లే పోయాయి అసలు పాత పద్ధతి. సో హెడ్ మసాజ్ మీరు చేసుకోలేకపోయినా అట్లీస్ట్ పార్లర్కో పనమ్మ ఇంట్లో ఉంటే తనకు ఒక 100 రూపాయలు ఇచ్చో చేయించుకోండి. దట్ ఆల్సో రియలీ హెల్ప్స్. అండ్ ఈవినింగ్ వార్మ్ వాటర్ బాత్, నాట్ హాట్ వాటర్ బాత్, లూక్ వార్మ్ వాటర్ బాత్. అండ్ కొంచెం లైట్స్ డిమ్ చేసుకొని ఒకలా డోంట్ టూ మచ్ టీవీ చూడకుండా. అండ్ మనం లాస్ట్ టైం మాట్లాడేది 2 hours ముందర మనం డిన్నర్ చేస్తే కనుక బాడీ లైట్గా అవుతుంది. ఆ 2 hours కూడా మనం వీ కెన్ బీ ప్రొడక్టివ్. రేపు పొద్దున ప్లాన్ చేసుకునే బ్రేక్ఫాస్ట్కి ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోవాలంటే నైటే చేసుకొని పెట్టుకోవడం, ఆర్ రేపు వేసుకునే అవుట్ఫిట్ ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టుకోవడం. అట్లాంటి చిన్న చిన్న కొన్ని మనం పొద్దున్న లేవగానే స్ట్రెస్ అయ్యేవి ఏవైతే ఉంటాయో అవి 1 night బిఫోర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, నాట్ ఎవ్రీథింగ్. ఇట్లా అవుట్ఫిట్ డిసిషన్ ఆర్ ప్యాకింగ్ యువర్ బ్యాగ్ ఆర్ చార్జింగ్ యువర్ ల్యాప్టాప్స్ ఆర్ ఫోన్స్ అవన్నీ నైట్ చేసుకుని పెట్టుకుంటే వెన్ యూ స్లీప్ యూ ఫీల్ సో కామ్. అండ్ పడుకునే ముందర వాట్ ఐ డూ ఇస్ ఐ సరెండర్ మై డే టు విచ్ ఎవర్ భగవంతుడు సూపర్ పవర్ యూ బిలీవ్. అంటే మీరు ఎవరిని నమ్మినా, మీ మదరే కావచ్చు ఎవరైనా, ఈరోజు ఇలా జరిగింది, దిస్ ఇస్ ఓవర్ అంటే ఈరోజు అయిపోయింది. సో ఐ సరెండర్ దిస్ డే అంటే నేను ఈ డే మీకు ఇచ్చేస్తున్నాను, అయిపోయింది. నో బ్యాగేజ్, నో క్యారీ ఫార్వర్డ్. పడుకొని అయ్యో ఈరోజు ఆఫీస్లో అట్లాగైంది, వీడిని అట్లా అన్నాను, నన్ను ఇట్లా అన్నారు, అవన్నీ పడుకున్నప్పుడు లైట్స్ ఆఫ్ చేసినప్పుడే ఇట్ స్టార్ట్ ప్లేయింగ్ యువర్ మైండ్. ఆ డార్క్నెస్లో ఏదైతే మల్టిప్లికేషన్ లాగా కనపడుతుందో, ఇప్పుడు డే టైంలో పాజిటివ్గా ఉంటాం మనం, వన్స్ లైట్స్ ఆర్ ఆఫ్ కదా చిన్న విషయం కూడా మైండ్లో పెద్దగా కనపడుతుంది. అవును, అర్ధరాత్రి లేచి కూర్చుంటే ఇంకా మ్యాగ్నిఫైడ్ గా కనిపిస్తుంది. చిన్నవి. అందుకే లాట్ ఆఫ్ సూసైడ్స్ ఆల్సో హ్యాపెన్ ఇన్ మిడ్ నైట్ బికాస్ డార్క్నెస్ తోని ఎవ్రీథింగ్ బికమ్స్ యాంప్లిఫైడ్. సో ఆ సరెండర్ అని చెప్పి కనుక పడుకుంటే ఈరోజు అయిపోయింది ఫైన్, దాని గురించి పాండర్ చేస్తే మైండ్ గెట్స్ క్లటర్డ్. ఆ క్లటర్ మైండ్తో పడుకొని మళ్ళీ లేచి ప్రాపర్గా రెస్ట్ లేకుండా లేచి మళ్ళీ పొద్దున టిఫిన్, ఫుడ్, అవుట్ఫిట్ డిసైడ్ చేయాలి, అవన్నీ ఇట్ విల్ త్రో యూ ఆఫ్ బ్యాలెన్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లాన్ దిస్ డే అండ్ సరెండర్ యువర్ డే టు హూఎవర్ యూ వాంట్. ఇప్పుడు పిల్లలు పడుకోరు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అంటే 6 నుంచి 16 ఏళ్ల లోపు వాళ్ళే ఇంకా త్వరగా పడుకోవాలి కదా. అవును, సర్కస్, ఎందుకంటే రాత్రి 11 వరకు టీవీలు చూస్తారు, అలాగే బయటికి వెళ్ళిపోతారు, సెకండ్ షో సినిమాలకు వెళ్ళిపోతారు. ఇవన్నీ వీకెండ్స్ పెట్టుకోవచ్చు. అది పెరిగే వయసు వాళ్ళకి బయటికి వెళ్ళాలని యూనో అది ఉంటుంది. మనం ఈ ఏజ్ లో మనం ఇంట్లో ఉండి బుక్ చదువుకున్నా పర్వాలేదు అనుకుంటాం, బట్ వాళ్ళు దే జస్ట్ బిగినింగ్ లైఫ్. వాళ్ళు బయట వాళ్ళని కలవాలి, కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి, అటు వెళ్ళాలి, ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారు. సో అవన్నీ ఓకే, కానీ లిమిట్ టు 1 day అన్న, 1 day a week. అది ఎవ్రీడే చేస్తే మళ్ళీ వాళ్ళకి ముప్పు. అవును, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం, వాళ్ళకి ఫోకస్ ఉండకపోవడం, వాళ్ళు చదువు పైన యూనో ఆ లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గిపోవడం, నిద్ర లేకపోతే. సో వాళ్ళకి మోజుందని యూ కాంట్ సే ఓకే గో నాన్న చేసుకో 12 వరకు పడుకోకు అంటే దట్ ఈస్ రాంగ్. గివ్ 1 day, ఏదైనా ఒక్కరోజు వాళ్ళకి ఇచ్చి, సరే ఈ రోజు నేను ఏం క్వశ్చన్స్ అడగను, బీ రెస్పాన్సిబుల్, బట్ మండే టు ఫ్రైడే ఓ మండే టు సాటర్డేనో దిస్ ఇస్ ద స్కెడ్యూల్. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్, అలాగే ఆ మైండ్ఫుల్నెస్ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. సో అది చేయడాన్ని బట్టి మన ఎనర్జీ స్లోగా అలైన్ అవుతుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆలోచనల డీక్లటరింగ్ కి మీరు చెప్పినట్టు ఆఫ్ కోర్స్ కామ్గా అయిపోవడం, హెడ్ మసాజ్ వర్క్స్ లైక్ అ మ్యాజిక్. అండ్ స్లీప్ ఆల్సో. నేను దీంట్లో చెప్పదలుచుకోలేదు, బట్ నౌ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, అంటే నేను సరెండర్ అని పడుకునే ముందర యాంప్లిఫై అవుతా అని చెప్పాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ, బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇట్ షుడ్ బి ఇన్వైటింగ్. అంటే చాలా షార్ప్ లుకింగ్ ఫొటోస్, కళ్ళలో కళ్ళు చూసే పోర్ట్రేట్స్ అవన్నీ బెడ్రూమ్లోంచి ఉంచుకోదు. ఇట్ ఈస్ వెరీ ఎనర్జెటికలీ ప్లేస్ ఆన్ యువర్ మైండ్ తెలియకుండానే. ఇంకోటి బెడ్షీట్స్ కూడా లైట్ కలర్స్ వాడడం బెటర్. డార్క్ బ్రైట్ ప్రింట్స్, అది ఆల్సో ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ ఐ. చీతా ప్రింట్స్ ఆర్ లైక్ 2-3 ఫ్లవర్ కలర్స్, ఇట్లా సమ్ జామెట్రిక్ ప్యాటర్న్స్, అట్లాంటి బెడ్షీట్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ ప్యాటర్న్ ఆల్సో ప్లేస్ విత్ యువర్ మైండ్. ఆ స్లీప్ అంత కామ్గా రాదు. సో అండ్ కాటన్ అగైన్, ఆ సాటిన్ బెడ్షీట్స్ అని చాలా మంది కొంటూ ఉంటారు, బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ ఇట్ విల్ మేక్ యూ స్వెట్ అండ్ ఇట్ విల్ టేక్ యూర్ టెంపరేచర్ హై, మనం మొన్న మాట్లాడినట్టు. సో సాఫ్ట్ కాటన్ ఆర్ మిక్స్డ్ కాటన్, లైట్ కలర్స్ అండ్ హైజీన్. బెడ్ పక్కన కూడా లైక్ చార్జర్స్, ప్లగ్ పాయింట్స్, అది ఇది బుక్స్, ఇట్లా క్లటర్ పెట్టుకోవద్దు. వెన్ యూ వాక్ ఇన్ టు యువర్ బెడ్రూమ్,
ఆ చుట్టుపక్కల అంతా ఇట్లా క్లీన్ గా ఉంటే ఇట్స్ వెరీ ఇన్వైటింగ్, అవును. ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అవుతుంది. అండ్ దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ ఎంత పెద్ద బెడ్రూమ్ ఎంత చిన్న బెడ్రూమ్. నాట్ ఎట్ ఆల్. మనం పడుకునే చోటు అంత శుభ్రంగా అంత నిర్మలంగా అంటే ప్రశాంతంగా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ టైమ్స్ చాలా మంది ఎసెన్షియల్స్ ఆయిల్స్ ఆల్సో చాలా రీసెర్చ్ జరిగింది ఈ మధ్య కాలంలో. ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ మన జాస్మిన్ ఆయిల్ అయినా శాండిల్వుడ్ ఆయిల్ అయినా చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. అది కొంచెం కాటన్కి పెట్టుకొని మీరు బెడ్ పక్కన పిల్లో పైన పెట్టుకొని పడుకుంటే కూడా దట్ ఫ్రేగ్రెన్స్ కామ్స్ యువర్ నర్వస్ సిస్టమ్. లావెండర్ చాలా మంది వాడతారు. లావెండర్ మోస్ట్లీ ఫర్ బెడ్ టైమ్. లేకపోతే ఇఫ్ నాట్ ఒక చిన్న నాన్ టాక్సిక్ అగరబత్తి ఒక 1 hour బిఫోర్ అంటించుకున్నా ఇట్ కైండ్ ఆఫ్ క్రియేట్స్ దట్ నైస్ ఫీల్ ఇన్ ద రూమ్. ఈ నాన్ టాక్సిక్ అగరబత్తి అంటే ఏమేమి ఉండకూడదు అందులో, మీరు ఎలా చూస్తారు? కెమికల్స్ ఉండద్దు, అథెంటిక్ సోర్సెస్. ఇస్కాన్ వాళ్ళు చాలా మంచి చేస్తారు, కంప్లీట్ ప్యూర్. అండ్ ఈషా వాళ్ళు, బికాజ్ ఐవ్ సీన్ దెమ్ మేకింగ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలతోని వనమూలికతోని చేయిస్తారు. ఇస్కాన్ అండ్ ఈషా ఐ లవ్ దెమ్ బికాజ్ ఇస్కాన్ వాళ్ళు కూడా నాకు గిఫ్ట్ చేశారు ఒక బాక్స్. అది మళ్ళీ నేను వెళ్ళి కొన్నాను బికాజ్ అది పెట్టుకుని చాంటింగ్ చేసినా కూడా దగ్గు రావడం, ముక్కులు అవ్వడం, ఇరిటెంట్స్ ఏమి ఉండవు అస్సలు. ఇరిటెంట్స్ యూ కెన్ ఇమ్మీడియట్లీ టెల్ ఫ్రమ్ అ కెమికల్ స్మెల్ టు అ రియల్ స్మెల్. సో దీస్ టూ ఐ పర్సనలీ ఐ యూస్. దే మస్ట్ బి మెనీ, కానీ నాకు తెలిసినంత వరకు ఈ రెండుని వాడతాను. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి శిల్ప గారు, మీరు కాటన్ ని చాలా ఎంఫసైజ్ చేస్తారు కదా, అసలు కాటన్ చాలా హాయిగా ఉంటుంది, అది చెప్పాల్సిన విషయమే కాదు. మళ్ళీ నేను కాటన్ మీరు కాటన్ ఇవ్వాలి, అందులో ఇంత కంఫర్ట్. మనం ఇన్ఫాక్ట్ పట్టు కంచి పట్టు ఎంత హ్యాండ్లూమ్ అయినా కూడా రాదు ఈ కైండ్ ఆఫ్ కంఫర్ట్. అది కొంచెం హెవీ అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ స్కిన్ ఇట్లా బ్రీద్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. సో కాటన్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? హ్యాండ్లూమ్, పవర్ లూమ్, అందులో జూట్ కాటన్, అవి రకరకాల వెరైటీస్ వస్తాయి కదా. హౌ డు యూ పిక్? జూట్ కాటన్ కొంచెం జూట్ కాటన్ రెండు న్యాచురల్ అయినప్పటికీ రెండు కలిపినప్పుడు కొంచెం కుచ్చుకోవడం అలాంటిది అవుతుంది. కాటన్ మీరు ఏదైనా ఓకే, హ్యాండ్ ఓవెన్ అయినా సరే, మిల్ అయినా, బికాజ్ అందరికి హ్యాండ్ ఓవెన్ కొనే బడ్జెట్ ఉండకపోవచ్చు. కాటన్ మిల్లుదైనా సరే, బట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆన్లైన్ చూస్తే కనుక ఎవ్రీ ప్రైస్ పాయింట్లో కాటన్ ట్యూనిక్స్, సల్వార్ కమీజెస్ ఉన్నాయి. 10,000 వరకు ఉన్నాయి, 250లో కూడా ఉన్నాయి, అమెజాన్లో కూడా, అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్. సో ఏదో ఒక కాటన్ మెయిన్ ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫైబర్. దాన్ని మిల్లులో చేశారా, హ్యాండ్తో స్పన్ చేశారా, డజంట్ మ్యాటర్, రైట్? బికాస్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ బడ్జెట్ టు ఓన్లీ బై హ్యాండ్లూమ్. హ్యాండ్లూమ్ చాలా ఎక్స్పెన్సివ్. అవును, ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్, మ్యాన్ పవర్ ఎక్కువ అయిపోయి. అవును, కరెక్ట్. సో అయితే మనకి 250 రూపాయల నుంచి దొరుకుతాయి. సింపుల్ ట్యూనిక్స్. జీన్స్ కూడా ఒక్కటి కొనుక్కుంటే, అది జీన్స్ ఆల్సో ప్రిటీ మచ్ కాటనే, థిక్ కాటన్. సో జీన్స్ పైన మీరు కాటన్ షర్ట్స్, టాప్స్, ట్యూనిక్స్ వేసుకొని యూ కెన్ మేక్ దట్ యువర్ వార్డ్రోబ్. సింపుల్ ఆల్సో. అవును, హాయిగా ఉంటుంది. హాయిగా ఒక స్కార్ఫ్ వేసేసుకుంటే ఇంకా యూ కెన్ స్టైల్ ఇట్. మీరు చాలా అందంగా దానికి ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ చాలా మందికి అండి మైండ్ క్రేవ్స్ వెరైటీ. ఒక సింప్లిసిటీ, ఒక రొటీన్ లోకి తీసుకురావాలంటే దాన్ని చాలా కష్టం. అది అంటే ఏజ్తో కూడా చూస్తూ వస్తుంది. బికాజ్ చాలా మంది ఆ మూవీలో కరిష్మా కపూర్ వేసుకుంది కాబట్టి అదే పీస్ నాకు కావాలి, అట్లా ఆ క్రేజ్తోని వాళ్ళ బాడీకి సూట్ అవుతుందా, ఆ కలర్ తనకు సూట్ అవుతుందా, అది ఆలోచించకుండా కొనేసరికి దోస్ పీసెస్ ఆర్ బికమింగ్ వెరీ పాపులర్. కానీ నా కంఫర్ట్కి గోయింగ్ ఫర్ మై కంఫర్ట్ అనే ఆలోచన రావాలి, అది మెల్లిగా వస్తుంది. చాలా మైనే ప్యార్ కియా డ్రెస్ అని కూడా వచ్చేది చిన్నప్పుడు, గీతాంజలి డ్రెస్ అని వచ్చేది. స్కూల్లో ఉండి అవన్నీ చూసి అవన్నీ మాకు కావాలనిపించేది అప్పుడు. అట్లీస్ట్ ఓకే అండి, బట్ ఇప్పుడైతే ఎవ్రీ లుక్, రెడ్ కార్పెట్ లుక్, ఆ లుక్, అండ్ డిజైనర్స్ కూడా అవి అమ్ముడుపోతున్నాయని చెప్పి ఆ లుక్స్ క్రియేట్ చేస్తున్నారు తక్కువ ప్రైస్లో. ఆ లుక్స్ కూడా లైక్ హై ప్రైస్ నుండి, మిడ్ ప్రైస్ నుండి, లో ప్రైస్ వరకు అందరూ ఫిలిం స్టార్స్ వేసుకున్న బట్టలు వేసుకునే రకంగా ప్రైస్ పాయింట్స్లో డిజైన్ చేస్తున్నారు. ఆ ప్రైస్ పాయింట్స్ తగ్గుకుంటూ పోయేసరికి ఫ్యాబ్రిక్ హ్యాస్ టు బి కాంప్రమైజ్డ్. అవును, కంఫర్ట్ ఉండదు, ఓన్లీ లుక్ కోసం, ఆ ఫీల్ కోసం మాత్రమే కొనడం జరుగుతుంది. దట్ ఇస్ వెరీ బ్యాడ్. చాలా గ్లామరస్ ఫ్లాషీ చీరలు, బట్టలు అన్బిలీవబుల్ లో ప్రైస్ కి దొరుకుతున్నాయి. అవును, కానీ అవేంటంటే మీరు అన్నట్టు కంప్లీట్ సింథటిక్, చాలా కాంప్రమైజ్డ్, క్వాలిటీస్ ఫుల్లీ కాంప్రమైజ్డ్. అది కాస్ట్యూమ్ లాగా తప్పట్లు, డ్రామాకి వేసుకుంటారు కదా ఒక 1 hour కాస్ట్యూమ్, అది ఇట్ బి మేడ్ విత్ ద వర్స్ట్ ఫ్యాబ్రిక్. సో మన పర్సనాలిటీకి తగ్గట్టు, మన భావాలకు తగ్గట్టు ఇంకల్కేట్ అండ్ డెవలప్ దట్ స్టైల్. అంతే కదా, తప్పకుండా. అది మన చిన్నప్పటి నుండి పిల్లలు కూడా చెప్పాలి, పెడుతూ ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఐ ఫీల్ దట్ చేంజ్ ఇస్ స్లోలీ కమింగ్.
ఐఎమ్ హోప్ఫుల్. మీకు ఏమైనా హ్యాండ్ మీ డౌన్స్ వచ్చాయి అమ్మమ్మ నుంచి, అమ్మ నుంచి? వచ్చాయి, చాలా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే ఒక ఫోటోషూట్ చేశాను. పాత అమ్మ చీర ఆర్గెన్జా పైన బూటీస్ నేసి ఉంది. అది ఇట్లా పట్టుకుంటే చిరిగిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా దాని లైఫ్ అయిపోయింది. కానీ ఇంకొక్కసారి కట్టుకొని ఒక ఫోటో దిగుదామని ఒక ఉన్న బ్లౌజ్ పైన ఐ వోర్ ఇట్ యాజ్ అ మెమరీ అండ్ ఐఎమ్ సేవింగ్ ఇట్. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను దుపట్టా చేస్తాను. బికాజ్ అక్కడక్కడ చిరిగింది. 2.5 meters వరకు నాకు దుపట్టా వరకు సెట్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ దట్ అ దుపట్టా. అట్లా థింక్ హౌ యూ కెన్ రీక్రియేట్, రీపర్పస్. అది దట్ ఇస్ వాట్ ఇస్ సస్టైనబిలిటీ, డీక్లటరింగ్. అది సో ఈ స్లీప్ రొటీన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు చెప్పినవి. ఇంకోటి ఒకటి ఐ వాంట్ టు టెల్ యూ, తప్పకుండా చెప్పాలి. అయ్యో ఇంకా అవ్వలేదు. చాలా మంది ఈ ఫ్యాషన్ కి స్పెండ్ చేస్తాం, అన్నిటికీ స్పెండ్ చేయడానికి అసలు 2 సార్లు ఆలోచించాం. కానీ మ్యాట్రెస్ పైన మంచి మ్యాట్రెస్ కొనడానికి ఆలోచిస్తాం. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మీరు 1 dayలో 8 hours ఈజ్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ 24 hours. అంటే మన లైఫ్లో మనం 1/3 లైఫ్ పడుకోనే ఉంటాం, నిద్రలో ఉంటాం. ఆ 8 hours స్పెండ్ చేసే మ్యాట్రెస్ హ్యాస్ టు బి ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ. చాలామందికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాంగ్ పిల్లోస్ వల్ల, రాంగ్ మ్యాట్రెస్ వల్ల వస్తున్నాయి. అండ్ ఆల్సో నిద్ర పట్టకపోవడం కూడా ఇంకొకటి. అవును, బ్యాడ్ మ్యాట్రెస్ ఉంటే కనుక యు వేకప్ ఏదో పట్టుకోనో, లేకపోతే ఏదో లొంతలాగా అయిపోయో, ఏదో సమ్ ప్రాబ్లం. ఇక్కడ చాలామంది మ్యాట్రెస్ పైన ధ్యానం పెట్టరు ఎక్కువ. దట్ కుడ్ బి ద రీజన్ అని ఎప్పుడు అనుకోరు. కానీ విత్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ సేస్, మీరు ఎక్కడ ఖర్చు పెట్టకపోయినా మంచి మ్యాట్రెస్ పైన, గుడ్ క్వాలిటీ మ్యాట్రెస్ పైన ఖర్చు పెడితే హాఫ్ యువర్ ఎయిల్మెంట్స్ విల్ బి టేకెన్ కేర్, తగ్గిపోతాయి. రావు బికాజ్ అండ్ ఇంకోటి మ్యాట్రెస్ ఎక్కువ రోజులు రావాలంటే ఐ టెల్ కాదు, ఇది అందరు చెప్తారు బట్ చాలా మంది తెలీదు. ఇప్పుడు ఇక్కడ పడుకుంటారు కదా, మీ హెడ్ ఇక్కడ, బాడీ ఇక్కడ. సో 6 months తర్వాత దాన్ని ఫ్లిప్ చేయాలి. సో ఒకటే దగ్గర పడుకుంటే, అంటే బరువు ఉన్న దగ్గర యూ గెట్ లైక్ లొంతలాగా పడిపోతుంది కదా. సో ఆ లొంత అట్లాగే ఉంచితే ఇయర్స్ అండ్ ఇయర్స్ యువర్ మ్యాట్రెస్ గెట్ స్పాయిల్డ్ వెరీ ఫాస్ట్. అంతే కదా, ఎంత మంచి ఇన్వెస్టెడ్ మ్యాట్రెస్ అయినా. సో దాన్ని ఫ్లిప్ చేసి పై నుండి కిందకి, కింద నుండి పైకి, లేకపోతే ఫ్రంట్ టు బ్యాక్, టాప్ టు బాటమ్, బాటమ్ టు ఫ్రంట్, అట్లా చేస్తూ ఉంటే ద ఫర్మ్నెస్ అనేది ఉంటుంది. అండ్ ఇట్స్ అ గుడ్ సపోర్ట్ ఫర్ యువర్ బాడీ ఆల్సో. ఏ కైండ్ ఆఫ్ మ్యాట్రెస్ బెస్ట్ అంటారు? బికాస్ మెమరీ ఫోమ్ అని, కాయిర్ మ్యాట్రెస్ అని, ఇంకా వన్ సైడ్ కాయిర్, వన్ సైడ్ డన్లప్, స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్ లేదు. స్ప్రింగ్ ఐ డోంట్ రియలీ రికమెండ్, మంచిది కాదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది అంటే ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ కోసం మెమరీ ఫోమ్ అంటా ఉంటారు. బట్ మీడియం ఫర్మ్, మరీ సాఫ్ట్ కాదు, మరీ హార్డ్ కాదు, మీడియం ఫర్మ్ ఉన్నది మ్యాటర్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా ఓకే. బట్ గుడ్ క్వాలిటీ దాంట్లో కూడా. ప్రైస్ పాయింట్స్ చూసుకొని డూ లిటిల్ రీసెర్చ్ అండ్ వాళ్ళ క్యాటలాగ్స్ ఉంటాయి కదా, చదివి దెన్ డూ షాపింగ్. అంటే ఒకటే రోజు కొనేసి ఫినిష్ చేసుకుందాం పని అనుకోకుండా 2-3 shops తిరిగి వాళ్ళ అన్ని ఫీచర్స్ కనుక్కొని ఏదైతే మీడియం ఫర్మ్ ఉంటుందో అది కొంటే కనుక ఐమ్ టెలింగ్ యూ, మీకు నిద్ర బాగా పడుతుంది. ఎలాంటి బ్యాక్ పెయిన్, పట్టుకొని లేవడం, షోల్డర్స్ రాంగ్ పొజిషన్లో పడుకున్నాను, అవన్నీ ఉండవు. సో 1/3 ఆఫ్ యర్ లైఫ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. అది ఇంపార్టెంట్ చాలా. సో ఇవన్నీ మీకు ఎలా వచ్చింది శిల్ప గారు, ద అవేర్నెస్ ఆర్ ఇది మార్చుకో చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్లో ఉన్న అలవాట్ల? నో, అంటే బుక్స్ చదువుతూ ఉంటాను అండ్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అది లాస్ట్ టైం అన్నాం కదా మనం. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోతేనే ఆ జీవితం, దట్స్ ద జర్నీ ఆఫ్ లైఫ్ అన్నాము. ఏదైనా ఒకటి ఉంటే దాన్ని ఇంకా పర్ఫెక్ట్ ఎలా చేయాలి, ఒక పార్ట్ ఆఫ్ అ డే తినడం అయినా, ఏమైనా స్కిన్ కేర్ అయినా, హెయిర్ కేర్ అయినా, వాషింగ్ అయినా, క్లీనింగ్ అయినా, పడుకోవడం అయినా, బట్టలు వేసుకోవడం అయినా, మాట్లాడాలన్నా ఇట్లా మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎవ్రీథింగ్. అంటే అది దట్స్ వెన్ యూర్ లివింగ్. మానవుల్లాగా మనం జన్మించింది, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ యానిమల్స్. కరెక్ట్. మన నర్వస్ సిస్టమ్ ఇస్ ద మోస్ట్ కాంప్లెక్స్ నర్వస్ సిస్టమ్ ఆన్ ద ప్లానెట్. అది ఎంతో ఆలోచించగలదు, ఎంతో నేర్చుకోగలదు. టిల్ యూ డై, అంటే మీరు చనిపోయేంత రోజు వరకు కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. అంతే కదా. అండ్ దిస్ లైఫ్. సో దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే మన లైఫ్లోనే, ఇంకెవరి కోసమో కూడా అవసరం లేదు. మీ లైఫ్లో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ బాటిల్ నీళ్ళు తాగుతున్నారు, అది ఈ వస్తువు కొన్నప్పుడు ఇంకొకరికి హాని జరుగుతుందా, ఈ వస్తువు నేను డస్ట్బిన్లో వేసినప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది,
అంటే ల్యాండ్ ఫిల్లోకి వెళ్తుందా, ఏదన్నా యూనో ఆవు నోట్లోకి వెళ్ళి దాన్ని చంపే పాసిబిలిటీ ఉందా? సో ఇట్లాంటి వెరీ ఇంపార్టెంట్. నేను అదే అంటాను, మీరు ప్లాస్టిక్ రీసైకిల్ చేయవచ్చు, గ్లాస్ రీసైకిల్ చేయవచ్చు అని ఎక్కువ ప్లాస్టిక్ వాడడం రాంగ్. ఆ ప్లాస్టిక్ వేర్ ఇస్ ఇట్ గోయింగ్? రైట్. ఇది నేను ఏదైనా వస్తువు వాడినప్పుడు, ఏదైనా చెత్త బుట్టలు వేసే ముందు ఒక్కసారి వన్ సెకండ్ ఆగి దీని లైఫ్ వేర్ ఇస్ ఇట్ గోయింగ్ అని ఒక్కసారి ఆలోచిస్తే సగం వస్తువులు యూ ఫీల్ గిల్టీ ఆఫ్ యూజింగ్. డంపింగ్ కదా, అంతే కరెక్ట్. ఇన్ఫాక్ట్ కూరగాయల తొక్కలు అవన్నీ కూడా రీసైకిల్ చేయొచ్చు కదా. ఐ హ్యావ్ అ కాంపోస్ట్, పెద్ద కాంపోస్ట్ పిట్ ఉంది నా దగ్గర. అంటే కిచెన్ లో మనం ఎక్కువ వద్దు అని చెప్పి మీరు చెప్పారు, అనవసరమైన పెస్టిసైడ్ ఫ్రీ ఇవన్నీ అదే చేయడానికి వాషెస్ అన్ని కొంటాం. వాటితో పాటు మనం తొక్క తీసేసిన కూరగాయలు అవన్నీ తీసి కంపోస్ట్ చేస్తే, అది అంటే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మా ఇంట్లో. ఏదైనా భూమిలో కలిస్తే మట్టి అయిపోయే వస్తువు ఏది కూడా చెత్తబుట్టలో వెళ్ళొద్దు. ఎనీథింగ్ రెన్యూవబుల్ హ్యాస్ టు గో బ్యాక్ ఇన్ టు ద సాయిల్. అంటే మదర్ ఎర్త్ నుండి మనం ఎంతో తీసుకుంటున్నాం, తనకి కావాల్సింది మళ్ళీ ఇచ్చేయాలి. ఇది నరిష్మెంటే కదా, నరిష్మెంట్. అప్పుడే ఇట్ విల్ బికమ్ అంటే ఫర్టిలిటీ, ఫర్టైల్ సాయిల్ అవుతుంది కదా అది. సో మనం వేయకూడనివి బయట వేసేస్తున్నాం మన కామన్ లైఫ్లో. ఎవ్రీ కామన్ యావరేజ్ పర్సన్ అందరం అనే ఒక 5 డేంజర్ ఆబ్జెక్ట్స్ చెప్పండి. ఒకటి మీరు ప్లాస్టిక్ చెప్పారు, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కువ, ఎస్పెషల్లీ ప్లాస్టిక్, ఆర్గానిక్ వేస్ట్ కలపడం, దట్ ఈస్ ద వర్స్ట్ అండి. అట్లీస్ట్ సపరేట్ చేయండి. మీరు కాంపోస్ట్ చేయలేకపోయినా ప్లాస్టిక్ దగ్గర అంటే, అండ్ వాట్ ఎవర్ కెన్ గో ఇన్ టు ద కాంపోస్ట్ పిట్. మీరు సెపరేట్, మీరు చేయకపోయినా కాంపోస్ట్ అట్లీస్ట్ సెపరేట్ చేసేయండి. రైట్. దట్ ఈస్ ద లీస్ట్ రెస్పాన్సిబిలిటీ. అవును కరెక్ట్. బికాజ్ రీసైకిల్ అయ్యగలిగే ప్లాస్టిక్ కూడా రైస్ తోని అట్లా పడేస్తే ఇట్ కెనాట్ బి యూజ్డ్. అవును. సో దట్స్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు. అండ్ ఇంకోటి స్ట్రాంగ్ కెమికల్స్ వేసి ఇల్లంతా తూడడం, స్ట్రాంగ్ లైజాల్ అవి వద్దంటారా? లైజాల్, హార్పిక్స్, స్టెయిన్ రిమూవర్ కోసం కొన్ని యాసిడ్స్ టైప్ వేస్తారు. ఆ ఫ్యూమ్స్ వచ్చినప్పుడు ఇట్ కెన్ ఆల్సో బర్న్ ద ఫైన్ మెంబ్రెయిన్స్ ఉంటాయి మన బ్రీదింగ్ పైప్స్లో. ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ ఎంత స్ట్రాంగ్ అంటే అప్పుడప్పుడు ముక్కులు కూడా మండుతాయి. అవును. వెన్ ఫ్యూమిగేషన్ బయట చేసినప్పుడైనా స్ట్రాంగ్, అది చాలా డేంజరస్. ఇట్ కెన్ హార్మ్ యువర్ రెస్పిరేషన్. అవును. అండ్ ఒక్క రోజులో కాకుండా ఇయర్స్ అండ్ ఇయర్స్ వాడుతూ ఉంటే ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ బాడీ. అదే ఎవరో అన్నారు రీసెంట్గా, మనందరి బాడీస్లో ఒక క్రెడిట్ కార్డ్ చేసేంత ప్లాస్టిక్ ఉందంట ఆల్రెడీ. అమ్మ బాబోయ్, ఇది షాకింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద డే. అండ్ మొన్న రీసెంట్ గా మదర్స్ బ్రెస్ట్ మిల్క్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కనపడ్డాయి. అవును. అవి వినే ఉంటారు మీరు. మనం తినే ఫుడ్ లో ఉందా అని చాలా మంది గ్రహించట్లేదు. ప్యాకేజ్ ఫుడ్స్ ఆర్ ద వర్స్ట్. హాట్ ఫుడ్ ప్లాస్టిక్ లో వేసి పంపుతారు. ఎంత వేడిగా తెచ్చాడు అనుకుంటా, కానీ యాక్చువల్లీ తీస్తే బాటిల్ ఫర్మ్ గా ఉండే డబ్బా ఇలా అయిపోతుంది. అంటే దాంట్లో ప్లాస్టిక్ మెల్ట్ అయిపోయి మన ఫుడ్ లో కలిసిపోయింది. అవును. నోటీస్ చేశారా? దే బికమ్ వెరీ ఫ్లిమ్జీ. కరెక్ట్. ఆ డబ్బాలు, స్విగ్గీ డబ్బాలు వచ్చినప్పుడు. అబ్సల్యూట్లీ. ఆ పేపర్ డబ్బాలు అంటారు, కానీ దాని లోపల ఇంకా లైనింగ్ ఉంటుంది, సన్న ప్లాస్టిక్ లైనింగ్. అది ఇంకా డేంజరస్. అదైతే మెల్ట్ అయిపోయి ఇట్ బికమ్స్ వన్ విత్ యువర్ ఫుడ్. అది. అండ్ ఇది ఇయర్స్ అండ్ ఇయర్స్ చేస్తే కనుక ప్లాస్టిక్ మన బాడీ బ్రేక్ చేయలేదు. అంటే మనకి వీ డోంట్ హ్యావ్ ద సిస్టమ్ టు బ్రేక్ ప్లాస్టిక్. లైక్ మన ఫుడ్ డైజెస్ట్ అయినట్టు ప్లాస్టిక్ని డైజెస్ట్ చేసే ద్రవ్యాలు లేవు మన బాడీలో. సో అది ఇయర్స్ అట్లా చేస్తూ ట్యూమర్స్ ఫామ్ అవ్వడం, క్యాన్సర్స్ రావడం. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? బికాజ్ ఒక 120 years ఇలా లైఫ్ స్టైల్, 20 కూడా అవసరం లేదు, 10 years ఇట్లా రోజు పేపర్ కప్లో టీ తాగడం, రోజు బయట ఫుడ్ ప్లాస్టిక్లో తినడం, రోజు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం, ఈ హ్యాబిట్స్ మానకపోతే 10-12 yearsలో కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం, హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం, థైరాయిడ్ రావడం, ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇది మనకి కంఫర్ట్ కోసం ఇప్పుడు ఇమీడియట్గా అవుతుందా అనుకుంటాం, కానీ ఓవర్ ద ఇయర్స్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. చిన్నప్పుడు అమ్మ చక్కగా స్టీల్ డబ్బా కట్టించేది స్కూల్కి. ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కడ కదా, స్టీల్ డబ్బా టిఫిన్ క్యారియర్. నాది 3 levels ఉండేటి. అంతే కదా, అదే. సో అలాంటిది ఇప్పుడు మొత్తం మారిపోయి స్టీల్ అంటే అందరూ కొంచెం చులకనగా చూస్తున్నారు. పిల్లలు కూడా నాట్ కూల్ అనుకుంటారు. అది చెప్పాలి,
గుడ్ హెల్త్ కావాలా, కూల్ కావాలా, ఐ డోంట్ నో. స్పైడర్ మ్యాన్ ప్రింట్, సూపర్ మ్యాన్ ప్రింట్ అని ఆ డబ్బాలు కూడా ఇయర్ మారుస్తూ ఉంటారు పిల్లలు. అవును అవును. బట్ ఐ థింక్ దట్స్ ఆల్ అన్నెసెసరీ. కొంచెం పేరెంట్స్ ఇవన్నీ గమనించి వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కోసం ఇవి చిన్న చిన్న యూనో మళ్ళీ మార్పులు తీసుకొస్తే కనుక ఐ థింక్ వీఆర్ సేఫ్ ఇన్ మెనీ వేస్. ఇది ఎంత ఎంటైసింగ్ టెంప్టింగ్గా ఉందంటే the proposal that you have to declutter and to organize your home and life. సో అర్జెంటుగా అందరి కిచెన్లోంచి తీసి పడేయవలసిన వస్తువులు ప్లాస్టిక్ కవర్లు ఒకటి. అవును, ప్లాస్టిక్ కవర్స్ బదులు ఈ మధ్య గెటింగ్ ఇట్లా క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి, వాష్ కూడా చేసుకోవచ్చు. సో మా ఇంట్లో అన్ని చెత్తకి ఏం చేయొచ్చు, చెత్తను డైరెక్ట్గా బకెట్లో వేయడం బెటర్. ఆర్ ఇప్పుడు చాలా మంది ఇఫ్ యు సీ కాంపోస్టబుల్ ప్లాస్టిక్ అని ప్లాస్టిక్ బ్యాగ్స్ చేస్తారు. ఇప్పుడు మా గార్బేజ్ బ్యాగ్స్ అంతా అదే. ఆ కంపోస్టబుల్లో కూడా నేను 2-3 కంపెనీస్ తెప్పించి దాన్ని భూమిలో పాతి పెట్టి ఏది డీకంపోజ్ అయిందో చూసి దాన్ని ఆర్డర్ చేశాను. మా తల్లి బంగారు తల్లి, ఎంత ఓపికో మీకు. అంటే కొందరు దే క్లెయిమింగ్ కార్న్ స్టార్చ్తో చేసి ఐ థింక్ మోస్ట్ ఇప్పటివరకు నేను వాడిన దాంట్లో కార్న్తో చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు కూడా ప్రసాదం పంపిస్తూ ఉంటారు నాకు ఎవ్రీ కృష్ణాష్టమి అది ఇది అంట. వాళ్ళ ప్యాకెట్స్ కూడా దే ఆల్ బికమ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్. సో కొన్ని కంపెనీస్ ఆర్ మేకింగ్ దోస్ చేంజెస్. ఎస్పెషలీ దేవాలయాల్లో నేను చూశాను లడ్డూస్ ఇచ్చే బ్యాగ్స్ అవన్నీ కూడా నౌ ఇట్స్ ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అని ప్రింట్ చేసి ఉంచుతున్నారు. అండ్ యూ కెన్ టెల్. అవును. సో ఆ మార్పు వస్తుంది. బట్ మనం కూడా ఎవరో ఏదో కంపెనీ చేస్తుందిలే మన ఇంట్లో విల్ గో బ్యాక్ టు నార్మల్ అనుకోకుండా ఇఫ్ యూ స్టార్ట్ బయింగ్ దెమ్ ఓన్లీ దెన్ యూ నో దే ఎగ్జిస్ట్. కరెక్ట్. సో ఆన్లైన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అందరూ ఆన్లైన్ బట్టలు టటా కొట్టేస్తే రేపు వచ్చేస్తున్నాయి బట్టలు. సో అలాగే ప్లాస్టిక్ బ్యాగ్ గురించి కూడా కొంచెం ఒక 10 minutes పెట్టి ప్లాన్ చేయండి. ఎక్సలెంట్, ఇది చాలా బాగుంది. సో ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్కి చాలా మంది మామూలు ప్లాస్టిక్ సీసాలు వాడతారు. అది వర్స్ట్. ఇంకా వాటర్లో ప్లాస్టిక్ త్వరగా లీచ్ అవుతుంది. బికాజ్ ఎవ్రీడే కడుగుతూ ఉంటాం కదా మనం. సో ప్లాస్టిక్ వద్దు, స్టీల్ ఆర్ గ్లాస్ కూడా లైక్ ఏమైనా బాటిల్స్ ఉంటే యూజ్డ్ బాటిల్స్ కూడా దొరుకుతాయి మనకి. అవి కడుక్కొని వీ కెన్ యూజ్ ఇట్. సో గ్లాస్ హెవీ అనుకుంటే కనుక స్టీల్ బాటిల్, ఇప్పుడు కాపర్ బాటిల్స్ ఉంటున్నాయి. కాపర్ కూడా మంచిదేనా? కాపర్ మంచిది. వన్ మోర్ థింగ్, కాపర్లో నాట్ మోర్ దెన్ 13 hours. కాపర్ టూ మచ్ వాటర్లో ఉండి ఎక్సెసివ్ కాపర్ వస్తే అది కూడా ప్రాబ్లం. అది కూడా ఎనీ మెటల్ ఇన్ ద బాడీ ఎక్సెసివ్ ఉండవద్దు. సో 13 hours కంటే ఎక్కువ కాపర్లో ఉంచితే దాన్ని మళ్ళీ ఏదైనా స్టీల్ గిన్నెలోనన్నా గ్లాస్ బాటిల్ అన్నా పోసుకోవడం బెటర్. బట్ డోంట్ కీప్ ఇట్ ఫర్ కాపర్లో ఈరోజు నైట్ నుండి రేపు నైట్ వరకు పెట్టడం ఇట్స్ నాట్ సేఫ్. సో అయిపోయింది మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్, అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వీటితో పాటు సెపరేటింగ్ వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. ఆఫ్ కోర్స్ మీరు అన్నారు కెమికల్స్ తీసి అవతల పడేయండి ఇంట్లో వచ్చి. డీక్లటరింగ్ ప్రాసెస్ సింపుల్. ఇప్పుడు హార్పిక్ బదులు కూడా వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ లైక్ దిస్ అ స్మాల్, ఇప్పుడు మీరు గూగుల్ చేస్తే కూడా హౌ టు మేక్ యువర్ ఓన్ టాయిలెట్ క్లీనర్ అని కొడితే చిన్న సింపుల్ బేకింగ్ సోడా దాంతో దీంతో ఇంగ్రీడియంట్స్తోని, మా ఇంట్లో వెనిగర్ అయితే వైట్ వెనిగర్, చీప్ వైట్ వెనిగర్ ఉంటుంది కదా, అది బేకింగ్ సోడా అన్నిటికీ వాడతాం మేము. ఈవెన్ టు క్లీన్ సింక్ కడగడానికి, వాష్ బేసిన్ కడగడానికి, టాయిలెట్ కడగడానికి, అండ్ అప్పుడప్పుడు బయట కార్ వాష్ దగ్గర కూడా బేకింగ్ సోడా వేస్తే కొంచెం సర్ఫ్ వేసి ఇట్ ఈస్ డన్. మీరు అంత టాక్సిక్ కెమికల్స్ వాడే అవసరమే లేదు. రైట్. సో సింపుల్ చిన్న చిట్కాలు మెనీ. అండ్ నిమ్మకాయలు కూడా వాడేసినవి కూడా ఆ తోలు ఐ బాయిల్ ఇట్ అండ్ దెన్ సింక్లో పోస్తే దట్ వాసన అవన్నీ ఏం రావు. సో అలాంటి చాలా చిన్నవి వీ కెన్ రీయూజ్ ఇట్ ఇన్ ద కిచెన్. అవునవును, చాలా అంటే చెప్తుంటే మీ ఓపికకి జోహార్లు. మీరు అంటే హౌ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేచర్. అండ్ ఇంట్లో కూడా అందరికి ట్రైన్ చేస్తాను నేను. అదే. అండ్ ఇంకోటి, మా ఇంట్లో ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్ పొరపాటున సూపర్ మార్కెట్కి వెళ్ళి తెస్తే కనుక వాళ్ళు నాకు 10 rupees ఇవ్వాలి, ఫైన్. సూపర్. క్లాత్ బ్యాగ్స్ నేను ఆల్రెడీ 20-30 కొని ఇచ్చాను. ప్రతి కార్లో ఒక 2-3 బ్యాగ్స్ ఉంటాయి. బైక్లో అందరి బైక్స్లో ఒక 2 bags ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు తీసుకోపోవడం మర్చిపోయో బద్ధకం వల్లనో దే ఎండ్ అప్ బయింగ్. నాకు బిల్లో కనపడుతుంది కదా 5 rupees చార్జ్ ఫర్ ప్లాస్టిక్ బ్యాగ్. సో దే హ్యావ్ టు పే మీ బ్యాక్. అట్లా 2-3 times చేసిన తర్వాత దే న్యూ ఐ వాజ్ రియలీ సీరియస్. అప్పుడు నా క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళి క్లాత్ బ్యాగ్స్లో అన్నీ తెస్తారు. చిన్న మార్పులు, బట్ ఇట్ గోస్ ఎ లాంగ్ వే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. ఐ థింక్ ఒక 1 month లేదు ఒక మండలం రోజులు కనుక
ఇవన్నీ ఎలిమినేట్ చేసి నిష్టగా ఎవరైనా చేస్తే వాళ్ళ ఐఎమ్ ష్యూర్ వాళ్ళ ఎలా అంటే వాళ్ళ బాడీ ఫీలింగ్ కానీ మెంటల్గా వాళ్ళకు ఉండే ఎనర్జీలో కానీ చాలా తేడా వస్తుంది. సో స్వప్న గారు, వెన్ యూ స్టార్ట్ సస్టైనబిలిటీ కదా, అందరికీ స్ట్రెస్ అయిపోతుంది, అయ్యో ఏం చేయాలి. సో నేను అదే చెప్తాను, అమ్మో నాకు నా వల్ల కాదు అనుకోకుండా మంత్లీ ఒక్క మార్పు తీసుకురండి అంతే. అది అలవాటు అయిన తర్వాత ఇంకో మార్పు, ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అనేసరికి అమ్మో ఎన్ని మార్పులు నేను లైఫ్లో తేలేనని చాలా మంది గివప్ చేస్తారు. సో అలా కాకుండా డోంట్ గెట్ స్ట్రెస్డ్. చిన్న మార్పులు జాయ్ఫుల్గా చేయాలి తప్ప అమ్మో ఒక పెద్ద పని ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ చేయాలా, నేను నా లైఫ్ నాకే అవ్వట్లేదు అనుకోకుండా ఒక్క చేంజ్ చేసి 1 month కాకపోతే 2 months చేసుకోండి. అది అలవాటుగా మార్చుకోవాలి. అలవాటు అయినాక ఒకలాంటి లైక్ అకంప్లిష్డ్ ఫీలింగ్ వస్తుంది మనకి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మార్పు చేసుకుందాం. అట్లా ఏదైనా మీ కిచెన్లో అయినా, మీ బాడీతోనైనా, మీ హ్యాబిట్స్లో అయినా, ఏదైనా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అన్నీ చేయండి అని చెప్పకండి, భయపడిపోతారు మన ఆడియన్స్. 1 thing at a time, 1-2 months అలవాటు అయ్యి అది మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ స్టైల్లో ఇంకొకటి తీసుకోండి. నెక్స్ట్ వాట్? నేను స్మైల్తో మొదలు పెడతా. Yeah, smile does wonders, and that actually is very liberating even to think of it. It's very, and very I know I've always seen eppudu I used to wonder enti tanu eppudu navutoo untaru, she's such a happy person ani, but I'm so glad that you shared that with us, that oka ilanti oka mind ni free chesukodaniki I tell ante my son also is a teenage boy now. Etla untaru teenage boys, they want like just walk like that. I say like చూడు నాన్న నన్ను చూడు, స్మైల్. He finds it very irritating, కానీ అది అలవాటు అయిపోతుంది. లేకపోతే కరెక్షన్ చేయకపోతే ఓకే అమ్మా అని హిల్ స్మైల్. సో అది ఆ ఏజ్లో వాళ్ళు అంతే అనకుండా, ఈవెన్ ఇఫ్ చిలిపిగానో ఆటలు ఆడుకుంటానో పాటలు పాడుకుంటానో అది ఊరికి గుర్తు చేస్తూ ఉంటే ఎక్కడో వాళ్ళలో కూర్చిపోయి దే విల్ బికమ్ ప్లెజెంట్ పీపుల్. దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. అంటే ద హోల్ ప్రాసెస్ మీరు చెప్పినది, ఈ మొత్తం ప్రాసెస్ ఇవాళ మాట్లాడింది శిల్ప గారు, అసలు జీవితంతో కంప్లీట్గా మమేకమై మన సరౌండింగ్స్తో ఎంగేజ్ అయ్యి కంప్లీట్గా చాలా జాయ్ఫుల్గా మన లైఫ్ని మళ్ళీ ఇవాళ ఈ క్షణం ఐ వాంట్ టు రీస్టార్ట్ విత్ అ క్లియర్ ఇంటెంట్ అనే దానికి రీఎన్ఫోర్స్ చేసేలాగా చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంది మీరు చెప్పే విధానం. అది ఎవరైనా కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, మన ఇల్లు ఎంత పెద్దది ఎంత చిన్నది నిమిత్తం లేకుండా అందరూ చేసుకోగలిగిన సింపుల్ థింగ్స్ ఇవి. అబ్సల్యూట్లీ. ఇవన్నీ చెప్పినవన్నీ చాలా సింపుల్ అండ్ డూయబుల్. సో ఇవాళ మరి లాస్ట్ టైం మీకు బోల్డ్ అంటే ఇంకా ఫ్లడ్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, మీకు మాకు కూడా అలాగే మెసేజెస్ వచ్చాయి. ఈసారి ఎవరెవరి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అండ్ మేబీ ఇంకా కూడా వాళ్ళు కోరుకుంటే గనక we want to come back and ఇంకొక మంచి టాపిక్ మీద ఆల్ అబౌట్ లైఫ్, హెల్త్ అండ్ వెల్నెస్. అంతే, కంప్లీట్ వెల్నెస్. ఓకే, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్